సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఏం నాయనా లడ్డు తింటావా అని ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. అనిరుద్ రవిచంద్రన్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలు అన్నిట్లోకి స్టార్ హీరోల డేట్ల కంటే కూడా ఇతని డేట్లే హాట్ కేక్స్. డేట్లు దొరకడం చాలా కష్టం. ఎందుకు యాక్ట్ చేయడానికి కాదు, అతను ఓ సినిమాకి మ్యూజిక్ చేయడానికి అతని టాలెంట్ లెక్క అలా ఉంది. మరి అనిరుద్ తమిళంలో సాంగ్స్ చేసినా సరే ఆ సాంగ్స్ని తెలుగు ప్రేక్షకులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇడుక్కుం పిడుక్కుం అంటూ భాష అర్థం కాకపోయినా సరే ఆ మ్యూజిక్లో వినిపించే ఎమోషన్ని ఓన్ చేసుకుని సూపర్ మాస్ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేస్తారు. అనిరుద్ డేట్లు దొరకటం కష్టమే అయినప్పటికీ ఓపిక్గా వెయిట్ చేసి బోల్డంత రెమ్యునరేషన్ ఇచ్చి అతనితో తెలుగు సినిమాకి పాటలు చేయించుకుంటే ఆ పాటల్ని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేసినట్టు తమిళ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారా? తమిళ పాటల్ని వింటూ తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోతున్నంత బ్రహ్మాండంగా అయితే తెలుగులో అనిరుద్ కంపోజ్ చేసిన పాటల్ని తమిళ ప్రేక్షకులు వింటూ ఎంటర్టైన్ అవటం లేదు. అంతెందుకు, అనిరుద్ తెలుగులో కంపోజ్ చేసిన పాటలకు సంబంధించి తెలుగు ప్రేక్షకుల మధ్యనే క్లియర్ కట్ తేడా కనపడుద్ది. కొంతమంది నచ్చింది పాట, భలే ఉంది ట్యూన్, బాగా చేశాడు సాంగ్ అనిరుద్ అని ఆనందపడతారు, సంబరాలు చేసుకుంటారు. కొంతమంది చూసుకుంటే ఏముంది ఈ పాటలో, ఆల్రెడీ తమిళ్లో చేసిన పాటనే అటు ఇటు మార్చి మళ్ళీ మన ముఖాన్ని వేసాడు, కాపీ ఇది అని మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో చూస్తుంటే స్పష్టమైన విభజన కనపడుతుంది. అనిరుద్ తెలుగులో కంపోజ్ చేసిన పాటలకు సంబంధించి తెలుగు ప్రేక్షకుల మధ్యన వాళ్ళ అభిప్రాయాల్లో చాలా స్పష్టమైన విభేదం కనపడుతుంది. అంతకుముందు అజ్ఞాతవాసి సినిమా పాటలకు సంబంధించి కూడా చాలా వివాదాలే నడిచాయి. చాలా మంది అనిరుద్ని వ్యతిరేకించారు. ఇప్పుడు దేవరా మూవీకి సంబంధించి కూడా బోల్డ్ అంత డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. నో డౌట్ అనిరుద్ లెజెండ్, పిల్ల వయసులోనే లెజెండ్ అయిపోయిన మ్యూజికల్ మ్యూజిషియన్. ఆషామాషి సంచలనం కాదు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి హిస్టారికల్ సంచలనం అనిరుద్ రవిచంద్రన్. అనిరుద్ మ్యూజిక్ కి సంబంధించిన మార్క్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద బలంగా కనపడుద్ది. ఇళయరాజా గారి పాటల మాదిరి అనిరుద్ పాటల గురించి కూడా జనరేషన్స్ మాట్లాడుకుంటాయి. ఆ రకమైన ఇంపాక్ట్ తన క్రియేటివిటీతో, మ్యూజికల్ క్రియేటివిటీతో క్రియేట్ చేసి వదిలిపెట్టాడు అనిరుద్. తమిళ స్టార్ హీరోలందరికీ కూడా మాస్ ఎనర్జీ బూస్ట్ ఇచ్చి వదిలిపెట్టాడు. ప్రతి ఒక్కరి ఇమేజ్ లెవెల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాడు తన పాటలతోనూ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ. తల అజిత్ కానీ, తలైవా రజనీకాంత్ కోసం కానీ, తలపతి విజయ్ కోసం కానీ అతను కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆ హీరోల మాస్ స్టార్డమ్కి కొత్త డెఫినేషన్లు వచ్చాయి. ఆ రకంగా తన మ్యూజిక్తో కొత్త డెఫినేషన్లు ఇచ్చాడు మాస్ స్టార్ హీరోయిజానికి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సూపర్ స్టార్ రజనీకాంతే స్వయంగా చెప్పారు జైలర్ మూవీకి సంబంధించి. జైలర్ మూవీ రఫ్ కట్ చూసి యావరేజ్ బొమ్మ అనుకోవడం జరిగింది, కానీ అనిరుద్ తన మ్యూజిక్తో సినిమాని బ్లాక్ బాస్టర్ లెవెల్కి తీసుకువెళ్ళాడు అని. ఈ విషయానికి సంబంధించి వాదోపవాదాలకి అవకాశమే లేదు. పర్ఫెక్ట్ ఫ్యాక్ట్ అది. జైలర్ మూవీ 600 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది అంటే ఆ క్రెడిట్లో సింహభాగం అనిరుద్కే దక్కుద్ది. అజిత్కి, విజయ్కి, రజనీకాంత్ గానే కాదు, తమిళ్లో ఉన్న చిన్న చిన్న స్టార్స్ కూడా తన మ్యూజిక్తో స్టార్డమ్ తీసుకొచ్చేశాడు అనిరుద్. ఈవెన్ నయనతార కూడా లేడీ సూపర్ స్టార్ అనే స్పెషల్ ఇమేజ్ రావటానికి అనిరుద్ మ్యూజిక్ కూడా ఓ రకంగా కారణం అని చెప్పొచ్చు. కోకో కోయిలా సినిమాతో లేడీ సూపర్ స్టార్ని చేసేశాడు నయనతారని అనిరుద్. ఆ సినిమా కోసం అతను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అతను చేసిన పాటలు వండర్ఫుల్ అంతే. ఇలా చాలా ఉన్నాయి అనిరుద్ చేసిన సంచలనాలు. అతని టాలెంట్ని ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేసి చెప్పలేము. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తున్న ఓ అద్భుతం అనిరుద్ రవిచంద్రన్. పోతే ఆ టాలెంట్కి ఓ కండిషన్ ఉంది, భయంకరమైన బలహీనత అది అని చెప్పొచ్చు. తమిళ్ అనే బలహీనత అతనికి భయంకరంగా ఉంది. తమిళ సినిమా కోసం, తమిళ డైరెక్టర్ కోసం, తమిళ హీరో కోసం, తమిళ సూపర్ మాస్ హీరో కోసం అన్న ఫీలింగ్ వచ్చింది అంటే విధ్వంసం చేసి పారేస్తాడంతే. తన భాష మీద, పుట్టి పెరిగిన నేల మీద అభిమానం ఉండటంలో తప్పే లేదు. ఇంకా దాన్ని ఎంకరేజ్ చేయాలి కూడాను. ఎందుకంటే
ఏ క్రియేటర్కైనా సరే అద్భుతం సృష్టించడం కోసం ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ఏదో ఒక మోటివేషన్ కావాలి. తమిళ్ అనిరుద్ధ్కి వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడే ఎనర్జీలో ఒక బూస్ట్ వస్తుంది, ఒక డ్రైవింగ్ ఫోర్స్ క్రియేట్ అవుద్ది. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత విధ్వంసం జరుగుద్ది. అలానే అనిరుద్ధ్కి ఇంకో చిన్న వీక్నెస్ కూడా ఉంది. అదేమిటి అంటే ఎమోషన్. పోతే కథతో కానీ, డైరెక్టర్ తన విషన్తో కానీ, తన ఆలోచన విధానంతో కానీ అనిరుద్ధ్కి ఆ ఎమోషన్ని పర్ఫెక్ట్గా ఎక్కించగలగాలి. అప్పుడు కూడా మంచి పాటలు ఇస్తాడు. కానీ అది ఎంతవరకు పర్ఫెక్ట్గా ఎంతమంది చేస్తారు అని చెప్పలేము. తెలుగులో అనిరుద్ధ్ కంపోజ్ చేసిన గ్యాంగ్ లీడర్ పాటలు కానీ, జెర్సీ పాటలు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, మంచి ఎమోషనల్ ఫీల్ ఇస్తాయి. కానీ మాస్ హీరోల సినిమాల విషయానికి వచ్చేప్పటికీ తమిళ్లో తన మ్యూజిక్తో ఇస్తున్నంత కిక్ తెలుగులో ఇవ్వటం లేదు. అవునా కాదా? కంటెంట్ యావరేజ్గా ఉన్నా సరే హీరో మీద ఇష్టంతోనో, అభిమానంతోనో, ఇంకేదైనా ప్రత్యేకమైన శ్రద్ధతోనో విధ్వంసం చేసి పారేస్తున్నాడు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ, పాటలతోనూ. తెలుగులో అలాంటి విధ్వంసం సృష్టించడానికి అతనికి మోటివేషన్ దొరకట్లేదు, ఇన్స్పిరేషన్ దొరకట్లేదు. కానీ భారీగా రెమ్యునరేషన్ మాత్రం దొరుకుతుంది. కోట్లకి కోట్లు ఇస్తున్నారు. అతనికి ఇచ్చే రెమ్యునరేషన్తో తెలుగులో 10 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ని పెట్టుకుని సూపర్ పాటలు చేయించుకోవచ్చు. అతనికి ఆసక్తి లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, మోటివేషన్ లేకపోయినా, ఇన్స్పిరేషన్ లేకపోయినా భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చి ఓపిక్గా అతను ఎప్పుడు మ్యూజిక్ చేస్తాడా, అతనికి ఫ్రీ టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా కూర్చుంటున్నారు. అంత వెయిట్ చేసిన అవుట్పుట్ ఏమైనా బ్రహ్మాండంగా ఉంటుందా? సర్దుకుపోవాల్సి వస్తుంది. మన స్టార్ హీరోని చూసి సర్దుకుపోవాల్సి వస్తుంది. మన హీరోని తక్కువ చేసుకోకూడదు అని ఇష్టం లేకపోయినా, పాటలు ఇంట్రెస్టింగ్గా లేకపోయినా పర్వాలేదు, ఒక మాదిరిగా మాత్రమే ఉన్నప్పటికీ ఆ పాటల వెనక, ఆ మ్యూజిక్ డైరెక్టర్ వెనక నిలబడుతున్నారు బలంగా. మన హీరో ఏంటో మనకి తెలుసు, మన హీరో టాలెంట్ ఏమిటో, మన హీరో క్యాపబిలిటీ ఏమిటో, మన హీరో వర్త్ ఏమిటో మనకి తెలుసు. అతని వర్త్, అతని టాలెంట్ గురించి ప్రాపర్గా తెలియని వాళ్ళతో పని చేయించుకుని ఉపయోగం ఏమిటి? ఎందుకు సర్దుకుపోవాలి? డబ్బులు భారీగా ఖర్చు పెట్టి అవసరమైన స్పెషల్ ఇంపాక్ట్ రాక ఏం డీల్ అది? అసలు ఎలా బెస్ట్ డీల్ అనిపించుకుంటది అది? మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. మొహమాట పెట్టి పని చేయించుకోవటం వల్ల ఎవరికి ఉపయోగం ఏంటి? దానివల్ల ప్రయోజనం? సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అంటే ఎవరో అంతకుముందు ప్రపంచానికి తెలియని కూడా తెలియదు. అతనితో అద్భుతమైన మ్యూజిక్ చేయించుకున్నాడు అర్జున్ రెడ్డి మూవీ కోసం. తర్వాత యానిమల్ మూవీలో కూడా ఇద్దరు కలిసి వండర్ఫుల్ బీజిఎంతో సంచలనం సృష్టించలేదా? సందీప్ రెడ్డి వంగాకి ఉన్నట్టు ఓపిక ఉండట్లేదు. ఎంత కావాలంటే అంత రెమ్యునరేషన్ ఇచ్చేద్దాం, వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం, ఏది ఇస్తే అది సర్దుకుపోదాం. ఇదైతే కరెక్ట్ క్రియేటివిటీ కాదు. అనిరుద్ధ్కి రజనీకాంత్ పేరు చెప్పినా, విజయ్ పేరు చెప్పినా, తలా అజిత్ పేరు చెప్పినా పూనకం వచ్చేస్తుంది. అసలు వేరే ట్రాన్స్లోకి వెళ్ళి మ్యూజిక్ కొడతాడు. అలాగే ఇక్కడున్న మన మాస్ హీరోల పేర్లు చెప్తే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పూనకం వస్తుంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు కన్సిడర్ చేయటం లేదు? వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? వాళ్ళతో విధ్వంసం సృష్టించే అవకాశం ఎందుకు ఆడియన్స్ పల్స్? ఏ స్టార్ హీరోకి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చి వాళ్ళ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలో తమన్కి స్పష్టంగా తెలుసు. కానీ తమన్ని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మలేరు. కొంతమంది అతనితో వండర్ఫుల్గా పని చేయించుకోగలుగుతారు, కొంతమంది చేయించుకోలేకపోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ లేడా? ఎందుకు అతని మీద నమ్మకం కోల్పోతున్నారో అర్థం కావటం లేదు. సరే, వాళ్ళు పెద్దోళ్ళు, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఖాళీగా ఉండట్లేదు అనుకుంటే రా టాలెంట్ ఉంది. చాలా మంది అద్భుతమైన మ్యూజిషియన్స్ ఉన్నారు. చిన్న చిన్న సినిమాలతో కూడా వాళ్ళ మెటల్ని ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అలాంటి వాళ్ళని తీసుకుని సందీప్ రెడ్డి వంగ మాదిరి పక్కన కూర్చోపెట్టుకుని జాగ్రత్తగా మ్యూజిక్ చేయించుకుంటే అద్భుతాలు ఎందుకు జరగవు? మిక్కీ జే మేయర్ ఉన్నారు, అతన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. కొంతమంది చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, చిన్న సినిమాలతోనే అవసరమైన ఇంపాక్ట్ ఇచ్చారు. విజయ్ బుల్గా నిన్న, అలాగే సురేష్ బొబ్బిలి మామూలు మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళని ప్రాపర్గా ఉపయోగించుకోవట్లేదు. బాగోకపోయినా బిర్యానీనే తిందాం అనుకుంటున్నారు, కానీ పాచిపోయినా బిర్యానీనే తిందాం అనుకుంటున్నారు. కానీ వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని, వెన్నపూస వేసుకుని కలుపుకుని తిందాం అనే ప్రయత్నమే చేయడం లేదు. అవకాశం ఇస్తే కదా, అవకాశం తీసుకుంటే కదా రాగా ఉన్న డైమండ్స్ షైన్ అయ్యి వాల్యుబుల్ డైమండ్స్గా మారేది. పేరు కోసం, ఆ పేరుకున్న బ్రాండ్ కోసం, ఆ బ్రాండ్ మూలంగా వచ్చే మనీ కోసం సాదాసీదా కంటెంట్తో సర్దుకుపోతున్నారు. ఇదైతే కరెక్ట్ వ్యవహారం అని అనిపించట్లేదు. కొంతమందికి బ్రాండ్ లేకపోవచ్చు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళు అద్భుతం చేస్తే ఎంత పేరు వస్తుంది, సినిమాకి ఎంత పేరు వస్తుంది, సినిమాకి ఎంత మైలేజ్ వస్తుంది, ఎలాంటి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది. వండర్స్ వాటంతటవే క్రియేట్ అవ్వవు, జరగాలని నమ్మినప్పుడే క్రియేట్ అవుతాయి. కానీ ఛాన్స్ తీసుకోరు. చాలామంది ఛాన్స్ తీసుకోకపోవటం మూలంగానే ఆణిముత్యాల లాంటి టాలెంటెడ్ పీపుల్ అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తానే ఉండిపోతున్నారు. ఫైనల్గా చెప్పేది ఒకటే,
అనిరుద్ని తక్కువ చేసేదే లేదు, అతని బ్రాండ్ను కూడా తక్కువ చేసేదే లేదు. కాకపోతే అతనికి సరైన మోటివేషన్ లేకుండా, సరైన ఇంట్రెస్ట్ లేకుండా సినిమాలు చేయించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల మంచి ఎంత జరుగుతుందో డ్యామేజ్ కూడా అంతే జరుగుతుంది. కంటెంట్ అటు ఇటు అయితే మ్యూజిక్ బాగుంటే సినిమా పాస్ అయిపోతుంది. కంటెంట్ అటు ఇటు అయి మ్యూజిక్ కూడా సరిగ్గా లేకపోతే డ్యామేజ్ భారీగా ఉంటుంది. అవునా కాదా? ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.